భీష్మ ఏకాదశి ఎందుకంత పవిత్రమైనది? కురుక్షేత్ర యుద్ధ సమయంలో నిలువెల్లా గాయపడిన భీష్ముడు అంపశయ్య మీద ఉన్న సమయంలో ధర్మరాజుకి విష్ణు సహస్రనామాన్ని బోధించిన అనంతరం స్వచ్ఛంద మరణమనే వరంతో విష్ణు సాయుధ్యాన్ని పొందుతాడు భీష్ముడు. ఆయన భక్తికి మెచ్చిన కృష్ణ పరమాత్మ అష్టమి మొదలుకొని ద్వాదశి వరకు గల 5 రోజులు భీష్మ పంచకంగా ప్రసిద్ధికెక్కుతాయని, ముఖ్యంగా భీష్ముని మరణానంతరం వచ్చిన ఏకాదశి భీష్మ ఏకాదశిగా పరమ పవిత్రమైన రోజుగా ప్రసిద్ధికెక్కుతుందని వరమిచ్చాడు. ఈ భీష్మ ఏకాదశికే జయ ఏకాదశిని కూడా పేరు. ఎందుకంటే ఈరోజు ఏ కార్యం తలపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతమవుతుందని నమ్మకం. ఈ రోజున శ్రీ మహావిష్ణువును భీష్ముడు బోధించిన విష్ణు సహస్రనామాలతో పూజించిన పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించారని ప్రతీతి. అటువంటి విష్ణు సహస్రనామ పారాయణం ఎంతో విశిష్టమైనది. ఇక ఈ భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామం పఠిస్తే అనేక శుభాలు కలుగుతాయి. ఈ రోజున శ్రీ మహావిష్ణువుని పూజించిన వారికి స్వర్గలోకి ప్రాప్తి కలుగుతుందని పెద్దల విశ్వాసం. ఈరోజు ఉపవాసం ఉండి విష్ణుదేవిని పూజించాలని, విష్ణు సహస్రనామాలు చదవాలని చెప్తారు.